మదిర గ్రామం చుట్టూ చిన్న చిన్న పల్లెటూర్లు చాలా ఉన్నాయి. అందులో కొండపై చివరి ఊరు అనంతగిరి. ఆ ఊర్లు అన్నిటికీ మూడు వైపులా దట్టమైన కొండలు. ఊరిలోకి వెళ్ళాలి అన్నా, ఊరి బయటకి రావాలి అన్నా ఒకే దారి, అది దెయ్యాల దారి. పగటిపూటే ఆ దారిలో వెళ్ళాలి అంటే భయం. అలాంటిది రాత్రి అయితే ఆ దారిలో ఎవ్వరూ వెళ్ళరు. ఎందుకంటే ఆ దెయ్యాల దారి పిశాచాలకి, ఆత్మలకి, భూతాలకి, ప్రేతాత్మలకి, కొన్ని వందల దెయ్యాలకి నివాసం. ఆ దారిలో వెళ్ళిన వాళ్ళ ఆచూకీ తెలియక ఎంతో మంది గల్లంతైపోయారు. అందుకే దెయ్యాల దారి అంటే అందరికీ హడల్. మదిర గ్రామం వాళ్ళు, అందులో ఉండే చిన్న చితక ఊరు వాళ్ళు అందరూ కలిసి పొలిమేర పిశాచికి ప్రతి పౌర్ణమికి, అమావాస్యకి జాతరగా వెళ్ళి మేకని బలి ఇచ్చి రక్తంతో పొలిమేర పిశాచికి నైవేద్యం పెట్టి వెనక్కి చూడకుండా వచ్చేస్తారు. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఎవ్వరూ ఇల్లు విడిచి బయటకు రారు. ఇదిలా ఉండగా ఒకరోజు మదిరలో ఉన్న అన్ని గ్రామాలు పచ్చగా నీటి సమస్య లేకుండా ఉంటాయి, ఒక్క మన అనంతగిరి తప్ప. ఎందుకు తాత? అది అనంతగిరికి శాపంరా బాబు. మనం కొండపై ఉన్నాం కదా, అందుకే నూతిలో నీళ్లు త్వరగా ఎండిపోతున్నాయి. ఇంకా లోతుగా తవ్వాలి ఈసారి నూతిని. మన ఊరి వాళ్ళు నీళ్ల కోసం ఇబ్బంది పడడం నేను చూడలేకపోతున్నాను తాత. రేపు మన పొలంలో పెద్ద నుయ్యిని ఇంకా లోతుగా తవ్వుతా. అమ్మో, ఆ నుయ్యా? వద్దు వద్దు, ఆ పడమర దిక్కు నుయ్య జోలికి మాత్రం వెళ్ళకు నాయనా, అది చాలా ప్రమాదం. ఏం తాత, ఎందుకు ప్రమాదం? ఏంటి? ఆ నూతిలో ఏముంది? మాట్లాడడమే అరిష్టం. ఆ పడమర దిక్కు నుయ్యి కోసం. అమ్మో, ప్రమాదం ప్రమాదం. ఏదో పీడకలతో తుల్లిపడి లేచిన మల్లిక్కి నిద్ర పట్టలేదు. ఆ పడమర దిక్కు నుయ్యని తవ్వొద్దు అని తాత ఎందుకు అన్నాడో తెలుసుకోవాలి అని కుతూహలంతో మరుసటి రోజు ఎవ్వరికీ చెప్పకుండా ఆ నుయ్యని ఒక్కడే తవ్వుతూ ఉన్నాడు. ఈ నుయ్యిని ఎంత తవ్వినా చిన్న చుక్క నీరు పడలేదు. కానీ ఈ స్వరంగం ఏంటి? ఇందులో అన్ని పుర్రెలున్నాయేంటి? ఇదేదో విచిత్రంగా ఉంది. తాతని అడగాలి. అరే, ఈ జాడీ ఏంటి? కొంపదీసి లంకిబిందేమో అని ఆ జాడీని నెత్తిన పెట్టుకొని ఊరిలోకి బయలుదేరాడు. అప్పటికే బాగా చీకటి పడడంతో ఊరిలో ఎవ్వరూ బయట లేరు. ఉసురు ఉసురు ఉసురు. ఉసురు 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 ఉసురు
ఆ జాడీని చూసి తాత భయపడిపోయాడు. ఒరేయ్ మల్లిక్, ఎంత పని చేశావురా! మీ ముత్తాత అంతం చేసిన దాన్ని నువ్వే మళ్ళీ నెత్తిన పెట్టుకునొచ్చావు. ఇంక మనల్ని ఎవరూ కాపాడలేరు. అందరం చస్తాం, అందరం చస్తాం. మూర్ఖుడా! తాత తాత నన్ను క్షమించు. కుతూహలంతో వెళ్ళి నుయ్యిని తవ్వి ఈ జాడీని తీసుకొచ్చా. నేను తప్పు చేసుంటే క్షమించు తాత. ఆ గ్రద్దని చూసి తాత, అదిగో అదిగో వచ్చేసింది. ఉసురుని నిద్రలేపావు. చంపేస్తది, అందరినీ చంపేస్తది. పోని మళ్ళీ వెళ్ళి దీన్ని నా నుయ్యిలోనే పూడ్చిపెట్టి వచ్చేస్తా. వద్దు వద్దు, నూతిలో చీకటిగా ఉంటుంది. వెలుతురుంది కనుకే అది జాడీలో నుండి బయటికి ఇంకా రాలేదు. త్వరగా వెళ్ళి ఆ జాడీని దెయ్యాల దారిలో పూడ్చిపెట్టి వచ్చేయ్. తాత చెప్పినట్టు జాడిని నెత్తిన పెట్టుకొని దెయ్యాల దారి గుండా వెళ్తున్నాడు. ఉసురు ఉసురు ఉసురు. దెయ్యాల దారిలో ఒక చోట జాడీని పెట్టి గొయ్య తవ్వుతున్నాడు. ఇంతలో గెద్ద ఎగురుకుంటూ వచ్చి ఆ జాడీని తన్నింది. మా ఉసురు తీసుకున్నారు. మీ అందరి ఉసురు బలి తీసుకుంటాను. అదంతా చూస్తూ భయంతో పరుగున ఊరు వైపు వెళ్తున్న మల్లిక్ ని వెంబడిస్తుంది ఉసురు పిశాచి. కానీ సూర్యోదయం అవ్వగానే ఉసురు పిశాచి మాయమైపోయింది. సూర్యోదయం వల్ల ఆ పిశాచి నుండి తప్పించుకొని ఊరిలోకి చేరుకుని జరిగింది అంతా తాతకి చెప్పాడు. నువ్వు చేసిన తప్పు వల్ల మన ఊరి వాళ్ళందరం ప్రమాదంలో పడ్డాం. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు. ఏం జరిగినా నువ్వు మాత్రం ఇంటిలో నుండి బయటకి రాకు. చీకటి పడగానే శక్తి వచ్చిన ఉసురు పిశాచి పొలిమేర దాటి ఊరిలోకి వెళ్ళబోయింది. నాకు పిశాచి, నన్ను దాటి నువ్వు వెళ్ళలేవు. నేనుండగా ఈ పొలిమేర దాటడం నీ వల్ల కాదు. అవునా? అయితే నేను పిలిచే ప్రేమ పిలుపుకి నా దగ్గరికే గొర్రెల్లా వచ్చి బలవుతారు. ఈ ఊరి వాళ్ళని నా చేతిలో చావకుండా ఎలా ఆపగలవో చూస్తాను. రోజుకి ఒకటి చొప్పున 661 పెళ్లి కాని కుర్రవాళ్ళని బలి తీసుకొనిదే నా ఉసురు చల్లారదు అని మాయమైపోయింది. దెయ్యాల దారిలో ఒక పెద్ద ఊడల మర్రి చెట్టు కొమ్మపై పడుకొని దాని పుర్రెల జడని వేలాడదీస్తూ, బావా, ఓ బావా, రావా నా కోసం? బావా, ఓ బావా, రావా నా కోసం? బావా. ఆ ఉసురు పిశాచి మత్తైన ప్రేమ పిలుపు ఒక తీయటి గానంలాగా ఊరిలో అందరికీ వినిపిస్తుంది. ఓ బావా, రావా నా కోసం? బావా, ఓ బావా, రావా నా కోసం? బావా, ఓ బావా. అది విన్న 20 ఏళ్లలోపు పెళ్లి కాని కుర్రాడు ఆ పిలుపు మత్తులో పడి వాళ్ళకి తెలియకుండానే
దెయ్యాల దారిలోకి వెళ్ళిపోతున్నారు. ఓ బావా, రావా నా కోసం? అలా వెళ్తున్న వాడిని పొలిమేర పిశాచి ఆపడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ పిశాచి ప్రేమ మైకం వల్ల ఎవ్వరూ పొలిమేర పిశాచి మాట వినిపించుకోవడం లేదు. నరుడా, వెళ్ళొద్దు. అది ప్రేమ పిలుపు కాదు, పగతో రగిలే పిశాచి పిలుపు. వెళ్ళావో చచ్చిపోతావు. నరుడా, వెనక్కి వెళ్ళిపో. బావా, ఓ బావా, రావా నా కోసం? అలా 16 రోజుల్లో 16 మంది కుర్రాళ్ళు ఆ ఉసిరి దెయ్యం చేతిలో చచ్చిపోయారు. అసలు ఆ ప్రేమ పిలుపు ఏంటో, ఎందుకు కుర్రాళ్ళు మాత్రమే ఆ పిలుపుకి వశమై దెయ్యాల దారిలోకి వెళ్ళి తిరిగి రావడం లేదో అర్థం కాక ఊరంతా సమావేశమయ్యారు. మల్లిక్ని తాత ఇంట్లో ఒక ఇనుప గొలుసుకి వేసి కట్టేశాడు. ఆ ఉసిరి పిశాచి పిలుపు విన్నా మల్లిక్ వెళ్ళిపోకుండా. ఎందుకంటే మల్లిక్ కూడా పెళ్లి కాని 20 ఏళ్ల కుర్రాడే. మన ఊరి పౌర్ణమాచారాలు, అమావాస్య కట్టుబాట్లని క్రమం తప్పకుండా జరిపిస్తున్నామే. అయినా ఎందుకిలా దెయ్యాల దారిలో యువకులు చనిపోతున్నారో అర్థం కావడం లేదు. మీలో ఎవరైనా తెలిసి తెలియక తప్పు చేసుంటే చెప్పండి. ఇంకో ప్రాణం పోకూడదు. తప్పేంటో తెలిసి కూడా తాత ఏమీ చెప్పకుండా ఉండిపోయాడు. గ్రామ పెద్దగారు, ఆలస్యం చేయకుండా మంత్రాలవ సహాయం అడుగుదాం. అవ్వొక్కరితే మనకి సహాయపడగలదండి. సరే, త్వరగా వెళ్ళి అవ్వని తీసుకురండి. అవ్వ వచ్చి జరిగింది మొత్తం తెలుసుకుని వెళ్ళి ఊరి పొలిమేరలో ఒక నల్ల పిల్లిని బలి ఇచ్చి పొలిమేర పిశాచిని రప్పించింది. నీకు ప్రీతి అయిన నల్ల పిల్లి రక్తాన్ని తాగి చెప్పు. ఎవరు ఈ ఊరి కుర్రాళ్ళని దెయ్యాల దారిలోకి పిలుచుకు వెళ్లి చంపుతున్నారు? ఉసురు, ఉసురు. దాని ప్రేమ పిలుపు విన్నా కూడా ఏ కుర్రవాడు దాని వశమై దెయ్యాల దారిలోకి వెళ్లకుండా వెంటనే పెళ్లి కాని యువకుల్ని గట్టిగా తాళ్లతో చెట్లకి కట్టండి. త్వరగా, చీకటి పడుతుంది. పొలిమేరలో ఉన్న ఆడవాళ్ళు, పెద్దలు అందరూ పెళ్లి కాని కుర్రోళ్ళని ఇళ్ళకి తీసుకువెళ్లి తాళ్లతో కట్టేశారు. మంత్రాల అవ్వ, ఊరి పెద్దలు మాత్రమే పొలిమేరలో ఉన్నారు. ఇంతలో చీకటి పడుతుంది. ప్రేమ పిలుపు, ఉసురు పిశాచి పిలుపు మొదలయ్యింది. బావా, ఓ బావా, రావా నా కోసం? బావా, ఓ బావా, రావా నా కోసం? అది విన్న పెళ్లి కాని యువకులు ఊరిలో గొలుసులు తెంచుకొని వెళ్ళలేక గింజుకుంటున్నారు. అదిగో ఉసురు పిశాచి ప్రేమ పిలుపులు. వింటున్నా వింటున్నా. దానిని నా బేతాల శక్తితో నీ ముందుకు రప్పించి బంధిస్తా చూడు. అవ్వ మంత్రదండంతో బేతాల ముగ్గు వేసి మంత్రం చదివి ఉసురు పిశాచిని ఆవాహనం చేసింది. ఎవరు నువ్వు? ఎందుకు ఈ ఊరి పిల్లల్ని చంపుతున్నావు? 661 మంది ఉసురు తీసుకున్న వీళ్ళని చంపేస్తాను. లెక్కకి లెక్క. మా 661 మంది ప్రాణాలకి ఈ ఊరు వాళ్ళని 661 మంది ప్రాణాలు బలి తీసుకోకుండా
నేను వెళ్ళను. 661 మందా? అసలు ఏం జరిగింది? ఇప్పటికీ 3 తరాల ముందు మదిరలో చివరి గ్రామమైన అనంతగిరి కొండపై ఉన్న ఊరు. కొండపై ఊరు అవ్వడం వల్ల వాళ్ళకి నూతిలో నీళ్లు ఎండాకాలంలో అడుగంటిపోయేవి. అప్పుడు ఆ ఊరిలో మోహన్ సరాజీ అనేవాడు ఒక క్షుద్ర మాంత్రికుడి సలహాతో నూతికి క్షుద్ర దేవత అయిన మగూజీకి కన్నె పిల్లల్ని బలి ఇస్తే పుష్కలంగా నీళ్లు పడతాయని చెప్పాడు. అప్పట్నుండి చుట్టుపక్కల గ్రామాల్లో తల్లి తండ్రి లేని పేద అనాథ ఆడపిల్లల్ని మాయమాటలతో ఈ ఊరికి తీసుకువచ్చి వాళ్ళని ఆ నూతులకి నరబలి ఇచ్చి బలి ఇచ్చిన తలని నూతికి వేలాడదీసేవాళ్ళు. వాళ్ళ నూతిలో నీళ్లు కోసం, వాళ్ళ పంటలు పండడం కోసం ఈ అనంతగిరి వాళ్ళే 660 మంది కన్నె పిల్లల్ని బలి ఇచ్చారు. అప్పుడే వాసంతి అనే నేను దూరపు చుట్టమైన మోహన్ సరాజీ వాళ్ళ ఇంటికి వచ్చాను. వాడు అప్పటికే ఊరికి పడమర దిక్కున 20 ఎకరాల భూమి కొని ఊరిలో అందరికన్నా పెద్ద నుయ్య తవ్వుతున్నాడు. ఆ పడమర దిక్కు నుయ్యలో ఎంతకీ నీళ్లు పడకపోవడంతో చుట్టాల అమ్మాయి అని కూడా చూడకుండా ఒక రాత్రి నన్ను ఆ నూతికి బలి ఇచ్చాడు. బలవంతపు చావు చచ్చిన నేను పిశాచి అయ్యాను. ఊరిలో అందరి నూతిలో నీళ్ళని ఎండిపోయేలా చేశాను. చుక్క నీళ్లు లేక జనాలు కష్టపడుతున్నారు. అప్పుడే నన్ను అంతం చేయడానికి ఆ క్షుద్ర మాంత్రికుడు మగూజీ ఉపాసన చేస్తున్నాడు. కానీ నేను మగూజీని ఎదిరించడానికి నాకన్నా ముందు బలి అయిన 660 మంది కన్నె పిల్లల ఆత్మలను నాలో కలుపుకొని 661 ప్రేతాత్మల శక్తిగా ఉసురు పిశాచిగా మారి ఆ మాంత్రికుడిని చంపేశాను. కానీ ఆ మోహన్ గాడు మాయం నుండి కపాల మాంత్రికుడిని తీసుకువచ్చి గ్రహణం రోజు శక్తిహీనురాలైన నన్ను ఒక జాడీలో బంధించి ఆ 660 బలి ఇవ్వబడ్డ ఆడపిల్లల పుర్రెలతో కలిపి ఆ పడమర దిక్కు నూతిలో పాతి పెట్టేశాడు. ఎన్నాళ్ళుగా పగతో రగిలిపోతున్న నన్ను ఆ సరాజీ వంశం వాడే ఆ మోహన్ గాడి ముని మనవడు మళ్ళీ సరాజీ విడిపించాడు. అవును, నా మనవడు పొరపాటున జాడీని తవ్వి బయటికి తీశాడు. మా నాన్న చేసిన తప్పుకి వాణ్ణి ఏమీ చెయ్యకు. మల్లిక్కిని వదిలే తల్లి. ఒరే ముసలుడా, ఎన్నాళ్ళు నీ మనవడిని సంకెళ్లతో బంధించి కాపాడుకుంటావు? వాడిని చంపితే గాని నా పగ చల్లారదు. చాలా పెద్ద తప్పు చేశావు ముసలోడా. నీ వల్ల ఇంతమంది చనిపోయారో చూడు. అప్పుడే జరిగింది ఊరి పెద్దకి చెప్తే ఎంతమంది చచ్చేవారు కాదు కదా. మా అందరి ఉసురు తీసుకుని మీరు సుఖంగా ఎలా ఉంటారా? అందరినీ చంపేస్తాను. హే ఉసురు, ఆ సరాజీగాడు చేసింది తప్పే. ప్రాణాలకి ప్రాణాలు పరిష్కారం కాదు. నీ పగ తగ్గి పైలోకాలకి పోవాలి అంటే ఏం చెయ్యాలో చెప్పు. కన్నె పిల్లల నరబలుల్ని మొదలు పెట్టిన ఆ సరాజీ వంశం నాశనమవ్వాలి. వాడి ముని మనవడు మల్లిక్ సరాజీ నా చేతిలో చావాలి. వాడి కొడుకు మనోజ్ సరాజీ కూడా చావాలి. అది విన్న తాత పశ్చాత్తాపంతో చేసేది ఏమీ లేక ఇంటికి వెళ్ళి గొడ్డలితో మల్లిక్కి కట్టిన గొలుసుని తెంచేశాడు. మల్లిక్ ఉసురు మైకంలో పొలిమేరకి వచ్చేశాడు. ఉసురు పిశాచి మల్లిక్ ని క్రూరంగా చంపేసింది. తాత తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా చెట్టుకి ఊరిపోసుకొని చచ్చిపోయాడు. పగ తీరిన ఉసురు తనలో ఉన్న 660 ఆత్మలను విడిచిపెట్టేసింది. నీ పగ చల్లారింది కదా, ఇక శాంతించి పైలోకాలకి వెళ్ళిపో అని అవ్వ మంత్రజలం చల్లగానే గాలిలో ధూళిలాగా భస్మమైపోయింది.
ఏయ్ ముసలిదానా, నీ చావు నా చేతిలోనే. కబీరా,